హే గైస్, హౌ ఆర్ యూ? ఈ వీడియోలో మీకు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలి అంటే ఒక 5 విధాలు మీకు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. సో నేను బెస్ట్గా ఫీల్ అయ్యి నేను అర్న్ చేసిన ఫీల్డ్స్లోంచి చెప్పబోతున్నాను కాబట్టి ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకొని డబ్బులు అనేవి సంపాదించవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మీరు పని చేసినా చేయకపోయినా సరే డబ్బు అనేది రావాలి, సృష్టించబడాలి, లేదా ప్రాఫిట్ రావాలి. అప్పుడే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఎక్కడైతే మీరు ఎక్కువ వర్క్ చేస్తుంటారో వర్క్ చేయడం వల్ల వచ్చే డబ్బుని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే మీరు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం డైలీ ఒక 4 hours 8 hours వర్క్ చేయాల్సి వస్తుంది. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే డైలీ కంపల్సరీగా వర్క్ చేయాలని ఏముండదు, వర్క్ చేయకపోయినా సరే వచ్చే డబ్బుని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అవునా? సో ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలంటే ఎన్ని తరీకాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందులో నేను బెస్ట్గా ఫీల్ అయ్యే ఒక 5 తరీకాలు మీకు చెప్తాను. ఓకే, సో మొట్టమొదటిది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ కూడా వర్క్ చేయాలి కదా అంటే యాక్చువల్గా మీరు పని చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఎంత ఉండాలి అంటే దానికి ఎంత ఉన్నా సరిపోదు, కానీ ఎంత తక్కువ ఉన్నా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 5,000 రూపీస్ ఉన్నాయి. 5,000 రూపీస్ వర్త్ స్టాక్స్ మీరు కొనేసి పెడితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, అఫ్ కోర్స్ మళ్ళీ మంచి కంపెనీలు కొనాలి, ఏది పడితే అది కాదు, కొద్దిగా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి బెస్ట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదే పెరుగుతుంది. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడే మీరు సేల్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఇన్కమ్ వచ్చినట్టే కదా, దాని మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ప్రాఫిట్ వచ్చింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పారంటే మీనింగ్ ఏంటి? ఇన్కమ్ వచ్చే సోర్స్ అనమాట. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఆ 5,000 గానే ఉంటుంది ఎప్పటికి కూడా. అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ రావచ్చు, లిటిల్ బిట్ ఇంట్రెస్ట్, అది ఇన్కమ్ కిందకి రాదు, అది ఇన్ఫ్లేషన్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్కమ్ రావాలి అంటే రిస్క్ చేయాలి. ఓకే, ఎక్కడో వదిలే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, నేను 5,000 రూపీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి స్టాక్ మార్కెట్ అన్నాను. కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఉంటే కనుక గోల్డ్లో పెట్టవచ్చు, ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటే రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బెనిఫిట్ పొందడం అనేది ప్యాసివ్ ఇన్కమ్. సో దాన్నే క్యాపిటల్ గెయిన్స్ అంటారు. అంటే మీరు వర్క్ చేయకుండా సంపాదించే డబ్బు అనమాట, అంతే కదా. సో పని చేయడం అంటే ఏంటి? ఫిజికల్గాను మెంటల్గాను వర్క్ చేయాలి. వర్క్ చేయడం అంటే ఏదో ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం వర్క్ చేస్తేనే మీకు వచ్చే డబ్బుని యాక్టివ్ ఇన్కమ్ అంటారు కదా. సో ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే స్టాక్ మార్కెట్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని వదలకూడదు, దాన్ని యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరు, స్టూడెంట్స్ దగ్గర నుండి ఏజ్డ్ పీపుల్ వరకు, సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని వాడుకొని ప్యాసివ్ ఇన్కమ్ అర్న్ చేయడానికి ట్రై చేయాలి. లేదంటే ఆపర్చునిటీస్ మిస్ అయిపోతారు. కంపెనీస్ గ్రో అవుతూనే ఉన్నాయి, రోజు రోజుకి ప్రాఫిట్స్ చూపిస్తూనే ఉన్నాయి. అంటే కొన్ని లక్షల కోట్ల మంది పని చేస్తూ ఉంటే ఆ పని చేసిన దానికి గాను వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి అర్న్ చేస్తున్నారు. మరి ఆ ప్రాఫిట్స్లో భాగస్వాములు కావాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బు పెట్టాలి. ఓకే, దట్ ఈస్ వన్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ప్యాసివ్ ఇన్కమ్. ఇంకో తరీకా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడము, ఒక వీడియో క్రియేట్ చేయడం వరకే మీ వర్క్. ఒకసారి వీడియో క్రియేట్ అయిపోయి పబ్లిష్ అయిపోయింది, పోస్ట్ అయిపోయింది అంటే వ్యూస్ వస్తూ ఉంటే, వ్యూస్ మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటే ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఒకసారి వర్క్ చేసి కొన్ని వేల సార్లు డబ్బుని ఆశించడం అన్నమాట. అఫ్కోర్స్ ఇది కూడా ప్యాసివ్ ఇన్కమే. చాలామంది ఏమనుకుంటారు, వర్క్ చేస్తున్నాం కదా అనుకుంటారు. వర్క్ చేయాలి. అసలు స్టాక్ మార్కెట్లో స్టాక్ కొనడానికి కూడా వర్క్ చేస్తున్నట్టే, కానీ అది లిటిల్ వర్క్ ఉంటుంది. కంప్లీట్గా వర్క్ చేయకుండా, అసలు మైండ్ వాడకుండా రావడం అనేది ఇంపాసిబుల్. ఎక్కడో దగ్గర ఏదో పని చేసి ఉండాలి, చేస్తుంటేనే మీకు ఇన్కమ్ వస్తుంది, అంతే కదా. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియో రికార్డ్ చేసి పెడితే, ఒక్కొక్క వీడియో మీరు రికార్డ్ చేసి పెడితే, రికార్డ్ చేసి పెట్టడానికి పట్టే టైం అనేది జస్ట్ ఒక 1 day ఉండొచ్చు. బట్ అది జనరేట్ చేసే ఇన్కమ్ అనేది కొన్ని వందల సంవత్సరాల వరకు ఉంటుంది.
సో వందల సంవత్సరాలు మీరు ఉన్నా ఉండకపోయినా సరే ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. కోర్స్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో యూట్యూబ్ లాంటి కంపెనీలు తీసేస్తే చెప్పలేము, కానీ ఉన్నంతకాలం వస్తూనే ఉంటుంది. అగైన్ దట్ డిపెండ్స్ అపాన్ ఎంత మనీ వస్తుంది అనేది మీ వీడియో క్వాలిటీని బట్టి, వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ని బట్టి, అది జనాలకి ఎంత యూస్ఫుల్ అవుతుందనే దాన్ని బట్టి వచ్చే ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది, క్రియేట్ చేయడం అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ కిందకే వస్తుంది అన్నమాట. అలాగే మూడవది మాట్లాడుకుంటే వీడియో కోర్స్ క్రియేట్ చేయడం. మీకు ఇప్పటి వరకు చదివిన సబ్జెక్టుల్లోంచో లేదా పని చేసిన ఆర్గనైజేషన్స్ దగ్గర నుండో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది, ఒక నాలెడ్జ్ ఉండి ఉంటుంది. అంటే ఆల్రెడీ మీ లోపల ఆ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్తో వేరే వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఒక వీడియో కోర్స్ క్రియేట్ చేస్తే, డిజైన్ చేస్తే, ఆ వీడియో కోర్స్ని సేల్కి పెడితే ఆ సేల్ ద్వారా వచ్చే డబ్బు అనేది ప్యాసివ్ ఇన్కమ్. మరి ఇక్కడ కూడా వర్క్ చేశాం కదా అంటే, వర్క్ చేయడం ఒకటేసారి చేస్తున్నారు. కోర్సు క్రియేట్ చేయడమే వర్క్. కోర్సు క్రియేట్ చేసిన తర్వాత సేల్కి పెట్టిన తర్వాత ఆ సేల్ జరుగుతూ ఉంటే ప్రతి సేల్ నుండి వచ్చే మనీ అనేది మీకు ప్యాసివ్ ఇన్కమ్ కిందక వస్తుంది అనమాట. అంటే మీరు పని చేయట్లేదు, ఆ పర్టికులర్ వీడియో కోర్సు సేల్ అవ్వటానికి క్రియేట్ చేశారు, పెట్టేశారు, ప్లాట్ఫామ్లో పెట్టేశారు, సేల్ అవుతున్నప్పుడల్లా మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇది కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఈ రోజుల్లో వీడియో కోర్సెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది, హ్యూజ్గా పెరుగుతుంది. ఎక్కడ చూసినా ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎవరు చూసినా వీడియో కోర్సులు, ఎవరు చూసినా సరే యూట్యూబ్ ఛానల్స్. ఎందుకు ఇంత క్రియేట్ అవుతుంది? ఇంతకుముందు ఎడ్యుకేషన్ అంటే చాలా కాస్ట్లీ అఫైర్. ఇప్పుడు ఎడ్యుకేషను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అఫైర్. కోర్స్ సంపాదించే వాళ్ళు ఉన్నారు, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎడ్యుకేషన్ చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, మరి మాకు ఎలాగ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే, ఫ్రీ ఎక్కడ ఉంటుందో అక్కడ సేల్ కూడా ఉంటుంది. కొంత ఇన్ఫర్మేషన్ ఫ్రీ, కొంత ఇన్ఫర్మేషన్ పర్చేజింగ్కి ఉంటుంది అనమాట. ఎవరు కూడా 100% ఫ్రీగా ఇవ్వరు. ఓకే, సో ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత తక్కువ వ్యక్తి అయినా సరే 100% ఫ్రీగా ఈ ప్రపంచంలో ఎక్కడ ఇవ్వరు. ఫ్రీగా ఇస్తున్నా సరే డెఫినెట్గా ఎంతో కొంత బెనిఫిట్ అయితే చేసే వాళ్ళకి, క్రియేట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఒక యూట్యూబ్లో ఒక ఫ్రీ వీడియో ఇచ్చారంటే యాడ్స్ ద్వారా మనీ వస్తుంది, అందుకే ఫ్రీగా వీడియోలు చేస్తున్నారు, పాపులర్ అవుతారు. పాపులర్ అయితే రేపు పొద్దున్న వాళ్ళకి ఎన్నో రకాల ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి మొదలైపోతాయి అనమాట, ప్యాసివ్ ఇన్కమ్స్ మొదలైపోతాయి. ఇప్పుడు ఫేమస్ అవుతున్న ఒక ఫిల్మ్ యాక్టర్ ఉన్నారంటే ఏదైనా ఒక షాప్కి రిబ్బన్ కటింగ్కి వెళ్ళినా సరే వాళ్ళకి మనీ ఇస్తారు. ఓకే, ఒక పెళ్ళి రిసెప్షన్కి రావాలన్నా సరే డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటారు అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ కిందకి వస్తాయి కదా. సో మనము పని చేయకుండా డబ్బు సంపాదించడానికి ఇలాంటి ఎవెన్యూస్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా మూడవది అనుకుంటే కనుక ఒక వీడియో కోర్స్ని క్రియేట్ చేసి సేల్కి పెడితే దాని ద్వారా వచ్చే సేల్స్ అనేవి ప్యాసివ్ ఇన్కమ్ కిందకే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, నాలుగవది, హై క్వాలిటీ వీడియో బ్యాక్గ్రౌండ్స్ అండ్ హై క్వాలిటీ పిక్చర్స్. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక మంచి హై రెజల్యూషన్ కెమెరా ఉంది, మొబైల్ ఫోన్ అయినా పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్స్ ఈ రోజుల్లో వీడియో క్రియేటర్స్కి బ్యాక్గ్రౌండ్స్ కావాలి. గ్రీన్ మ్యాట్ యూజ్ చేసి ఎవరైతే వీడియోలు రికార్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్స్ని యూజ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్స్ని కొనుక్కుంటారు అన్నమాట. మూవీ వాళ్ళు కూడా మూవీ సీన్స్ తీయడానికి కూడా బ్యాక్గ్రౌండ్స్ కావాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ని రికార్డ్ చేయడానికి మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళ కెమెరాతో షూట్ చేసి పెడుతూ ఉంటారు. అది 3 minutes బ్యాక్గ్రౌండా, 5 minutes బ్యాక్గ్రౌండా, 1 hour బ్యాక్గ్రౌండా, దట్ డిపెండ్స్. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్స్ అయినా సరే క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్స్ని సేల్కి పెడితే వచ్చే ఇన్కమ్ కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఇందులో కూడా వర్క్ ఉంది, కానీ ఒకసారి చేసిన వర్క్కి పదే పదే మనీ రావడం అనేది ప్యాసివ్ ఇన్కమ్. ఈ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కానీ మైండ్లో స్విచ్ చేయగలిగితే కనుక, అంటే పని అస్సలు కంప్లీట్గా చేయకుండా డబ్బు రావాలనేది అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఏదో ఒక పని ఒక మొదలు పెట్టడం అనేది ఉండాలి, మొదలు పెడితేనే మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. అసలు స్టార్టే చేయకపోతే అవుట్పుట్ ఎలాగ వస్తుంది? ఈ వీడియో బ్యాక్గ్రౌండ్స్ ఎవరు కొంటారులే అనుకోవద్దు, కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీని క్రియేట్ చేస్తారు, అవునా? సో వీడియో బ్యాక్గ్రౌండ్స్ అనేవి క్రియేట్ చేయడము పెద్ద వర్క్తో కూడుకున్న పని కాదు. జస్ట్ కెమెరా ఆన్ చేసి మీరు అక్కడ నిల్చోవాలి అంతే, వీడియో బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అయిపోతుంది.
అవునా కదా? మీరు చేసే పనేముంది, జస్ట్ క్లిక్ చేసి వదలాలి. అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. రిపీటెడ్గా మనీని ఎక్స్పెక్ట్ చేయడానికి ఒక అద్భుతమైన రెవెన్యూ అనమాట. అంటే వీడియో బ్యాక్గ్రౌండ్స్ని సేల్ చేసి అండ్ ఇమేజెస్ని సేల్ చేసి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది 4వ. 5వ ప్యాసివ్ ఇన్కమ్ రెవెన్యూ. ఎస్, ఇది ఎవర్ గ్రీన్ అనమాట. ఎప్పటి నుండో మన తరతరాల నుండి, కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న బిజినెస్ బుక్ రైటింగ్. మరలా అగైన్ వర్కే కదా. ఎస్, వర్కే, బట్ వన్ టైం వర్క్. ఒకసారి మీరు బుక్ రాయటం మొదలుపెట్టి బుక్ కంప్లీట్ చేసి ఆ బుక్లో ఉన్న కంటెంట్ పవర్ఫుల్ అనుకుని ఫీల్ అయితే కనుక, మీరు ఫీల్ అవ్వాలి ముందు ఇది పవర్ఫుల్ కంటెంట్ అని. మీరు ఏ రోజైతే ఫీల్ అవుతారో అది ఆటోమేటిక్గా పబ్లిష్ అవుతుంది. బుక్ వన్స్ పబ్లిష్ అయ్యింది, జనాల్లోకి వెళ్ళింది అంటే దాని నుంచి వచ్చే రెవెన్యూ అనేది ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, ఎన్నిసార్లు సేల్ అయితే అంత మనీ. ఒక్క బుక్ కాస్ట్ మీరు 100 రూపీస్ పెట్టిన 1,00,000 బుక్కులు సేల్ అయితే 1,00,000 ఇంటూ 100 రూపాయలు అంటే 100 లక్షలు. 100 లక్షలు, గ్రేట్ కదా. సో అటువంటి ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఈ విధంగా థింక్ చేసి రెవెన్యూస్ని రెడీ చేసుకొని క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా రిచ్ అవుతారు. రిచ్ అవ్వడానికి ఇటువంటి రెవెన్యూస్ని మైండ్లో ఎనర్జైజ్ చేసి వాల్యూ యాడ్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా కోటీశ్వరులు కావచ్చు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా సింపుల్గా అనిపించినా సరే ఇది అంత తొందరగా డైజెస్ట్ అవ్వదన్నమాట. అంటే మైండ్లో ఇంజెక్ట్ అవ్వదు. అందరూ చేస్తున్నారు కదా అని అనుకుంటారు. అందరూ చేసినప్పటికి కూడా చేసే విధానంలో కానీ మార్పు ఉంటే, స్పెషలైజేషన్ ఉంటే, క్లారిటీ ఉంటే, నమ్మకం ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవుతుంది. ఈరోజు ఒక మూవీ డైరెక్ట్ చేసి మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారంటే, బయటకు తీసుకొస్తున్నారంటే స్క్రాచ్ నుండి మొదలైందే కదా. వాళ్ళ ఆలోచనల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని డిజిటల్గా మార్చి, ఫిల్మ్గా మార్చి ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగలుగుతున్నారు. అంతే కదా. ఎక్కడ ఏది కనిపించదు, కనిపించని దాన్ని సృష్టించాలి, క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే ఒక ప్రొడక్ట్ అవుతుంది. మీరు మ్యానుఫ్యాక్చరింగ్, పెద్ద పెద్ద కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని చెప్పట్లేదు. ఉన్న ఇన్ఫర్మేషన్ని డిజిటల్ ఫార్మాట్లో క్రియేట్ చేసి దాన్ని సేల్కి పెట్టినా సరే వచ్చే ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ కిందకే వస్తుంది. ఇంత అద్భుతమైన విషయాల్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి నేను ఈ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఈ విషయం గురించి మీకు ఇంజెక్ట్ అవ్వాలి, మైండ్లో ప్లేస్ అవ్వాలి, మీ హార్ట్లోన ఉండాలి అంటే కనుక లైఫ్ స్కిల్స్ టెక్నిక్స్ ఉన్నాయి, లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి. అవి నేను సేల్కి పెట్టాను. వాటిని పర్చేజ్ చేసి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చెప్పిన విధంగా మీరు టెక్నిక్స్ని అప్లై చేస్తే ఇందులో నేను చెప్పిన ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, నేను 5 డిస్కస్ చేశాను, కొన్ని వందలు వేలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసి పెద్ద ఒక పోర్టల్ని తయారు చేయొచ్చు, బిగ్ పోర్టల్ని తయారు చేయొచ్చు అన్నమాట. సో ఎంత అద్భుతమైన టెక్నిక్స్ అని అంటే ఆ టెక్నిక్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో మీ మెసేజ్ పెట్టండి, దానికి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ఈ వీడియోని, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి. సక్సెస్ఫుల్ దిశగా మిమ్మల్ని నడిపించడానికి నేను మరిన్ని గొప్ప గొప్ప వీడియోలు రికార్డ్ చేయబోతున్నాను. అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ.